తమిళ జర్నలిస్ట్ నటుడు చో రామస్వామి కన్నుమూశారు. రామస్వామి వయసు 82 సంవత్సరాలు. ఉదయం 3:58 కార్డియాక్ అరెస్ట్తో ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన చెన్నై గ్రీమ్స్ రోడ్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చో రామస్వామి పూర్తి పేరు శ్రీనివాస అయ్యర్ రామస్వామి. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. రామస్వామి మృతి బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. పొలిటికల్ అనలిస్ట్ గా కంటే పొలిటికల్ సెటారిస్ట్ గా రామస్వామికి పేరుంది. 1970లో తుగ్లక్ పత్రికను స్థాపించారు రామస్వామి. తుగ్లక్ పత్రికలో ఎక్కువగా సెటైరికల్ న్యూస్ ఉండేది. పక్షపాత రహిత రాజకీయ విశ్లేషకుడిగా రామస్వామిని సంబోధించేవారు. లెఫ్ట్ రైట్ వింగ్ రాజకీయాలపైన ఆయన విమర్శలు సంధించేవారు. జేబీ కృపలాని, ఇందిరాగాంధీ, కరుణానిధి, చంద్రశేఖర్, జేకే మూపనార్, ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఎన్టీ రామారావు, రామకృష్ణ హెగ్డే, వాజ్పేయి, అద్వానీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం లాంటి వారంతా రామస్వామి పెన్నుపోటుకు గురైన వారే. అయితే ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీని రామస్వామి అభినందించారు. దేశాభివృద్ధికి మోడీ పనిచేస్తున్నారని కితాబిచ్చారు. తుగ్లక్ మ్యాగజైన్ స్థాపించక ముందు తమిళ సినిమాల్లో నటించారు రామస్వామి. జయలలితతో కలిసి 19 సినిమాలకు పనిచేశారు. జయలలితతో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. రామస్వామిని గురువుగా భావించేవారు జయలలిత. ఎవరికి తలవంచని జయలలిత రామస్వామి దంపతుల ఆశీర్వచనం తీసుకునేవారు. 5 సినిమాలకు దర్శకత్వం వహించారు. నాటకాల్లోనూ నటించారు. పుస్తకాలు రాశారు. ఆయన దర్శకత్వం వహించిన మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమా పేరుతోనే తుగ్లక్ పత్రికను ఏర్పాటు చేశారు. అనేక పుస్తకాలు రాశారు. 1999లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు రామస్వామి. 2005 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. అక్టోబర్ 5న చెన్నైలోని మైలాపూర్లో జన్మించారు రామస్వామి. తెలుగు నటి రమ్యకృష్ణకు ఆయన మేనమామ. తమిళ జర్నలిస్ట్ నటుడు చో రామస్వామి కన్నుమూశారు. రామస్వామి వయసు 82 సంవత్సరాలు. ఉదయం 3:58 కార్డియాక్ అరెస్ట్తో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన చెన్నై గ్రీమ్స్ రోడ్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చో రామస్వామి పూర్తి పేరు శ్రీనివాస అయ్యర్ రామస్వామి. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. రామస్వామి మృతి బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. పొలిటికల్ అనలిస్ట్ గా కంటే పొలిటికల్ సెటారిస్ట్ గా రామస్వామికి పేరుంది. 1970లో తుగ్లక్ పత్రికను స్థాపించారు రామస్వామి. తుగ్లక్ పత్రికలో ఎక్కువగా సెటారికల్ న్యూస్ ఉండేవి. పక్షపాత రహిత రాజకీయ విశ్లేషకుడిగా రామస్వామిని సంబోధించేవారు. లెఫ్ట్ రైట్ వింగ్ రాజకీయ నాయకులపైన ఆయన విమర్శలు సంధించేవారు. జేబీ కృపలాని, ఇందిరాగాంధీ, కరుణానిధి, చంద్రశేఖర్, జేకే మూపనార్, ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఎన్టీ రామారావు, రామకృష్ణ హెగ్డే, వాజ్పేయి, అద్వానీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం లాంటి వారంతా రామస్వామి పెన్నుపోటుకు గురైన వారే. అయితే ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీని రామస్వామి అభినందించారు. దేశాభివృద్ధికి మోడీ పనిచేస్తున్నారని కితాబిచ్చారు రామస్వామి.
తుగ్లక్ మ్యాగజైన్ స్థాపించక ముందు తమిళ సినిమాల్లో నటించారు రామస్వామి. జయలలితతో కలిసి 19 సినిమాలకు పనిచేశారు. జయలలితతో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. రామస్వామిని గురువుగా భావించేవారు జయలలిత. ఎవరికీ తలవంచని జయలలిత రామస్వామి దంపతుల ఆశీర్వచనం తీసుకునేవారు. 5 సినిమాలకు దర్శకత్వం వహించారు. నాటకాల్లోనూ నటించారు. పుస్తకాలు రాశారు. ఆయన దర్శకత్వం వహించిన మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమా పేరుతోనే తుగ్లక్ పత్రికను ఏర్పాటు చేశారు. అనేక పుస్తకాలు రాశారు. 1999లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు రామస్వామి. 2005 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 1934 అక్టోబర్ 5న చెన్నైలోని మైలాపూర్లో జన్మించారు రామస్వామి. తెలుగు నటి రమ్యకృష్ణకు ఆయన మేనమామ అవుతారు. తమిళ జర్నలిస్ట్, నటుడు చో రామస్వామి కన్నుమూశారు. రామస్వామి వయసు 82 సంవత్సరాలు. ఉదయం 3:58 కార్డియాక్ అరెస్ట్తో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన చెన్నై గ్రీన్స్ రోడ్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చో రామస్వామి పూర్తి పేరు శ్రీనివాస అయ్యర్ రామస్వామి. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. రామస్వామి మృతి బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. పొలిటికల్ అనలిస్ట్గా కంటే పొలిటికల్ సెటారిస్ట్గా రామస్వామికి పేరుంది. 1970లో తుగ్లక్ పత్రికను స్థాపించారు రామస్వామి. తుగ్లక్ పత్రికలో ఎక్కువగా సెటారికల్ న్యూస్ ఉండేవి. పక్షపాత రహిత రాజకీయ విశ్లేషకుడిగా రామస్వామిని సంబోధించేవారు. లెఫ్ట్, రైట్ వింగ్ రాజకీయ నాయకులపైన ఆయన విమర్శలు సంధించేవారు. జేబీ కృపలాని, ఇందిరాగాంధీ, కరుణానిధి, చంద్రశేఖర్, జేకే ముప్పనార్, ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఎన్టీ రామారావు, రామకృష్ణ హెగ్డే, వాజ్పేయి, అద్వానీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం లాంటి వారంతా రామస్వామి పెన్నుపోటుకు గురైన వారే. అయితే ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీని రామస్వామి అభినందించారు. దేశాభివృద్ధికి మోడీ పనిచేస్తున్నారని కితాబిచ్చారు రామస్వామి. తుగ్లక్ మ్యాగజైన్ స్థాపించక ముందు తమిళ సినిమాల్లో నటించారు రామస్వామి. జయలలితతో కలిసి 19 సినిమాలకు పనిచేశారు. జయలలితతో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. రామస్వామిని గురువుగా భావించేవారు జయలలిత. ఎవరికీ తలవంచని జయలలిత రామస్వామి దంపతుల ఆశీర్వచనం తీసుకునేవారు. రామస్వామి 5 సినిమాలకు దర్శకత్వం వహించారు. నాటకాల్లోనూ నటించారు. పుస్తకాలు రాశారు. ఆయన దర్శకత్వం వహించిన మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమా పేరుతోనే తుగ్లక్ పత్రికను ఏర్పాటు చేశారు. అనేక పుస్తకాలు రాశారు. 1999లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు రామస్వామి. 2005 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 1934 అక్టోబర్ 5న చెన్నైలోని మైలాపూర్లో జన్మించారు రామస్వామి. తెలుగు నటి రమ్యకృష్ణకు ఆయన మేనమామ అవుతారు.